ఈ 164 సీట్లతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఈ సూపర్ 6 అమలు చెయ్యాలా వద్దా? నేను అనుకోవటం సూపర్ 6 అమలు చేయటానికి నిజంగా చంద్రబాబు నాయుడు గాని, నిజంగా పవన్ కళ్యాణ్ గాని, నిజంగా భారతీయ జనతా పార్టీ గాని అనుకుంటే పెద్ద కష్టమేం కాదు అమలు పరచడం. ఎందుకు కష్టం కాదు అంటే కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలో రెండింటి దగ్గర ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. కరెక్ట్. భారతీయ జనతా పార్టీకి మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక స్టేక్ వచ్చింది. అవును. సో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని మేనిఫెస్టోని వాళ్ళు టచ్ అయిపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి చలవతోటి. నితీష్ కుమార్ అక్కడ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చలవతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్సిస్ట్ చేసి కనుక ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు తెచ్చుకునే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. బట్ దే నెవర్ డూ సో. ఎందుకు చూడరు అంటే ఈ రోజు సంక్షేమ పథకాలు ఇచ్చాము అంటే 4 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి డబ్బులతోటి మనం ఈ దీన్ని రిజర్వ్ చేసి పెట్టుకుందాం. నాకు తెలిసి ఈ సంక్షేమ పథకాల్ని డ్రాస్టిక్ గా అలాగ స్లోగా అమలు పరుచుకుంటూ 2028-29 ఎలక్షన్ కి వచ్చే టైంకి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు చేస్తారు. ఓకే ఓకే ఓకే.